హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. పూపు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో విద్యుత్ స్విచ్ అంటే ఏంటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. అంతకన్నా ముందు వీడియోని ఎవరైనా చూస్తాను ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ పీవీసీ పైప్ని షీట్గా ఎలా మాత్రం స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోకి 10 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను గ్యాస్. 10 లైక్స్ అయితే ఎప్పుడు వస్తాయో అప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను. వస్తాయని కాదు, రాకపోయినా మనం అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. విద్యుత్ స్విచ్ కావాల్సింది తయారు చేయటం. ఫస్ట్గా అయితే కార్డ్బోర్డ్ షీట్ అండ్ టూ నాట్స్ డబుల్ సైడ్ టేప్ అండ్ ఎల్ఈడి బల్బ్ అండ్ ఒక పిన్నేస్ అయితే కావాలి. ఫస్ట్ కార్డ్బోర్డ్ షీట్ కాడ ఈ కార్డ్బోర్డ్ షీట్కి ఈ హోల్స్ని అయితే ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. ఈ రెండు హోల్స్ వేసి ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎల్ఈడి బల్బ్ ఉంది. ఎల్ఈడి బల్బ్ ఇక్కడ డబల్ సైడ్ టేప్ వేసి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్ఈడిని అయితే ప్లేస్ ఇలా చేసుకోవాలి. ఎల్ఈడిని అయితే ఇలాగా చూడండి. ఇప్పుడు ఒక పిన్నేస్ అయితే కావాలి. పిన్నేస్కి గుర్తుపెట్టుకోండి. పిన్నేస్కి అయితే ఇక్కడ ఇలాగ ఈ పిన్నేస్ హోల్లో వైర్ని అయితే జాయింట్ చేయాలి. ఇలాగా చూడండి. ఇలాగ ఇలా వేసుకున్న తర్వాత అయితే ఇక్కడైతే ఇలా ప్లేస్ చేసుకోవాలి. బోల్ట్స్ మధ్యలో పిన్నేస్ని హోల్లో పెట్టాలి. ఇవన్నీ ఇలాగా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక 3.7 volts బ్యాటరీ అయితే కావాలి. 3.7 volts బ్యాటరీను అండ్ ఇంకొక వైర్ అయితే కావాలి. వైర్ కూడా వైర్ తీసుకున్న తర్వాత సెకండ్ బోల్ట్కి అయితే ఇక్కడ ఇలాగా వైర్ని అయితే దానికి రొటేట్ చేయాలి. వైర్కి పెద్ద లీడ్ ఇక్కడ నాకైతే ప్రాపర్గా అంటట్లేదు, మీరైతే అంటినట్టుగా చూసుకోండి. ఇప్పుడైతే పాజిటివ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ మీద పాజిటివ్కి నెగిటివ్ నాకైతే ప్రాపర్గా అంటట్లేదు, మీరైతే అంటేలా చూసుకోండి. పెద్ద లీడ్ తీసుకుని మళ్ళీ ఇక్కడైతే ప్లేస్ చేయండి. ఇలా మళ్ళీ రొటేట్ చేయండి దాని మీద. ఈసారి అయితే కంపల్సరీగా దానికైతే అంటుతుంది. ఓకే, ఇప్పుడు పాజిటివ్కి నెగిటివ్కి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటే పాజిటివ్కి నెగిటివ్ ఇలా ప్లేస్ చేసుకోండి. పాజిటివ్కి నెగిటివ్ ప్లేస్ చేసుకున్న తర్వాత నెగిటివ్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇలాగా పిన్నేస్కి అయితే ఇది టచ్ చేయగానే చూడండి బల్బ్ అయితే గ్లో అవుతుంది.